తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక పసుపు విభాగం ఏర్పాటుకు తొలి అడుగు పడిందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. పసుపు పంట వేసే ముందు, ఎదుగుతున్నప్పుడు, బయటకు తీశాక ఇలా ప్రతి దశలోనూ రైతులకు అవసరమైంది చేస్తామని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో పసుపు బోర్డు ఏర్పాటు, రైతులకు మద్దతు ధర ఇవ్వాలన్నదే తెలంగాణ డిమాండ్ అని తెలిపారు. హైదరాబాద్లో కేంద్ర సుగంధ ద్రవ్యాల మండలి నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఎంపీ కవిత రాష్ట్రంలో పసుపు సాగును లాభసాటిగా మారుస్తామన్నారు. ఆ వివరాలు మీకోసం. పసుపు సాగును లాభసాటిగా మారుస్తామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్లో సుగంధ ద్రవ్యాల బోర్డు పసుపుపై నిర్వహించిన వర్క్ షాప్లో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు. కేంద్రం పసుపుకు ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. దీనికోసం కార్యాచరణ రూపొందించడంలో భాగంగానే వర్క్ షాప్ను నిర్వహిస్తున్నట్లు వివరించారు. 'తెలంగాణలో సాగవుతున్న పసుపు పంట రకాలు, ఉత్పాదకత పెంపు, మార్కెటింగ్ మెలుకువలు, ఎగుమతులపై నిపుణులు వర్క్షాప్లో చర్చించారు. తెలంగాణ జిల్లాల నుంచి, పలు రాష్ట్రాల నుంచి వచ్చిన పసుపు రైతులు, ట్రేడర్లు, శాస్త్రవేత్తలు, స్పైసీస్ బోర్డు అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. కేంద్రానికి ఈ సదస్సులో రైతులు పలు సూచనలు చేశారు. కుర్కిమిన్ నాణ్యత పరీక్షించే పరికరాలు వ్యవసాయ మార్కెట్లో అందుబాటులో ఉంచాలని, ధర పడిపోయినప్పుడు నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేయాలన్నారు. 3 దశాబ్దాలుగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణలో పసుపు రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులను ఆదుకునేందుకు పసుపు బోర్డు ఏర్పాటుపై లోక్సభలో డిమాండ్ చేశామని, ప్రధానమంత్రితో పాటు వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రులను కలిశానని కవిత చెప్పారు. 5 ముఖ్యమంత్రులు పసుపు బోర్డుకు మద్దతుగా లేఖలిచ్చారని వివరించారు. సిల్క్ బోర్డులాగే పసుపు బోర్డు ఏర్పాటు చేయడం వల్ల పసుపు రైతులకు మేలు కలుగుతుందన్నారు కవిత. ఉడకబెట్టిన పసుపును ఎండబెట్టేందుకు యంత్రాలు ఏమైనా అందుబాటులో ఉన్నాయేమో అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు ఎంపీ కవిత. పంటలో మెలకువలను, అదేవిధంగా మన పంట పెట్టుబడిని తగ్గించుకొని పంట దిగుబడిని ఎట్లా పెంచుకోవాలనేటటువంటి అంశాలను, ముఖ్యంగా మనం ఏదైతే గత 4 సంవత్సరాలుగా పసుపు బోర్డు కోసం డిమాండ్ చేస్తూ ఉన్నామో, పసుపు బోర్డు ఏర్పాటుకి సమయం పడుతుంది. కాకపోతే ఇంత లోపల తెలంగాణకు ఒక స్పెషల్ టర్మరిక్ సెల్ అని ఇస్తాము. దాని ద్వారా మరి ఈ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ శాస్త్రవేత్తలను, అన్ని సంస్థలను కలగలిపి ఒక ప్రయత్నం చేద్దామని గౌరవ కామర్స్ మినిస్టర్ గారు చెప్పిన మీదట మరి ఇది మొట్టమొదటి సమావేశం జరుగుతూ ఉన్నది. ఈ సమావేశం తర్వాత కామర్స్ మినిస్టర్ గారు కూడా హైదరాబాద్కు వచ్చి మరి స్పెషల్ టర్మరిక్ సెల్కి సంబంధించి మరొక సమావేశంలో వారు కూడా పాల్గొంటారు. మొత్తానికి ఈ మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ఇటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నందుకు కామర్స్ మినిస్టర్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇవాళ జరిగినటువంటి ఈ ప్రయత్నం దేశవ్యాప్తంగా అన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థల నుంచి శాస్త్రవేత్తలు అందరూ వచ్చారు. మరి మన నిజామాబాదే కాకుండా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉండేటటువంటి పసుపు రైతులు, మార్కెట్ కమిటీ చైర్మన్స్ వారందరూ కూడా రావడం జరిగింది. మరి పసుపు పంటలో ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి సాగు ఒక రకంగా ఉంటే శాస్త్రవేత్తలు చెప్పేది కొంత భిన్నంగా ఉంది. మరి ఈ సెమినార్ ద్వారా, ఈ వర్క్షాప్ ద్వారా అవన్నీ కూడా అంశాలు మా రైతన్నలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. వీటన్నిటి ద్వారా మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మనం తీసుకురావాల్సినటువంటి మార్పులు చేర్పులు, ఇంకా మెకనైజేషన్ వైపు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున దృష్టి పెట్టారు. ఆ మెకనైజేషన్లో కొత్త మెషిన్లు పసుపు రైతులకు ఏమి ఇవ్వాలి, ఈ అన్ని అంశాల మీద కూడా చర్చ జరుగుతూ ఉంది. చాలా ఫలవంతంగా మంచిగా జరుగుతూ ఉంది. మరి తప్పకుండా ఈ స్పెషల్ టర్మరిక్ సెల్ యొక్క ఎఫర్ట్ ద్వారా, వీరి యొక్క ప్రయత్నం ద్వారా మన పసుపు రైతులందరికీ కూడా తెలంగాణలో మంచి రోజులు వస్తాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం స్పైసెస్ పార్కు కోసం బాల్కొండ నియోజకవర్గం వేల్పూరులో 42 ఎకరాలను కేటాయించి 30 కోట్లను మంజూరు చేసిందన్నారు కవిత. ఇంత పెద్ద మొత్తంలో పసుపు సాగవుతున్నా 6% మాత్రమే పసుపు ఎగుమతవుతుంది. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఎంపీ కవిత.